ప్రతిదాడి ఉండాలి, సరైన సమాధానం చెప్పాలి అని అనుకున్నట్లుగానే సరైన సమాధానం చెప్పింది కదా భారత ఆర్మీ కావచ్చు, త్రివిధ దళాలు కావచ్చు. ఏం చెప్తారు సార్? సార్ అందరికీ నమస్కారం అండి. అసలు ఈ సింధూర్ ఆపరేషన్ సింధూర్ అని పెడతంలోనే దీని గొప్పతనం ఉంది. సింధూరం అంటే మనందరికీ తెలుసు, స్త్రీలకి సౌభాగ్య చిహ్నమైనటువంటి కుంకుమ. దాన్ని పాకిస్తాన్ వాళ్ళు తుడిచేసి, అంటే పాకిస్తాన్ చే ప్రేరేపించబడిన టెర్రరిస్టులు మన స్త్రీల సింధూరాన్ని తుడిచేశారు. దానికి ప్రతీకారంగా ఈ చర్య చేస్తామని చెప్పారు, చెప్పిందే చేశారు, చేసి చూపించారు. ఇవాళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, క్రితంలో బాలాకోట్ అటాక్ లాగానే ఎక్కడ సివిలియన్స్ ని బాధ కలిగించలేదు, మిలిటరీ స్థావరాలపై ఏమాత్రం గురిపెట్టలేదు. కేవలం ముష్కరులైనటువంటి టెర్రరిస్టు మూకలపైన, పాకిస్తాన్ ప్రేరేపితమైన మూకలపైనే జైషే అహ్మద్, లష్కర్ ఎ తోయిబా వీటి మీద మాత్రమే వాళ్ళు ఫోకస్ పెట్టి ప్రతీకార దాడి చేశారు. దీనికి ప్రపంచంలో అనేక దేశాలు హర్షిస్తున్నాయి. గొప్ప దేశాలు, పెద్ద దేశాలు కూడా భారతదేశానికి మద్దతుగా ఉన్నాయి. అయితే పాకిస్తాన్ కూడా అనేక విధాల వారికి మిత్ర దేశాలైనటువంటి ఇస్లామిక్ వరల్డ్ కొంతమందిని ప్రాధేయపడి వారి నుంచి యుద్ధ నౌకలు, తుర్కిస్తాన్ నుంచి యుద్ధ నౌక తెప్పించుకుని కరాచీ దగ్గర ఉంది. ఇవాళ పాకిస్తాన్ పరిస్థితి ఎంత ఘోరం అంటే, వారం రోజులు కూడా నిలబడలేరు. 2 రోజులకి పూర్తి సప్లైస్, అంటే ఆర్మీ అమ్యునిషన్ కానీ అదర్ సప్లైస్, ఎసెన్షియల్ మెటీరియల్ కానీ వాళ్ళ దగ్గర లేవు. అయినా కూడా ఈ రకంగా ఎందుకు చేస్తున్నారు అంటే, దీనికి ఈ మధ్యలో నేను ఒక ఇంటర్నేషనల్ ఛానల్ నుంచి విన్నాను. అదేమిటంటే, భారతదేశం అతి త్వరలో 3వ అతి పెద్ద ఎకానమీగా ఎదుగుతోంది, దానిని నిలవరించాలి అని లోపాయకారిగా పాకిస్తాన్ ని ఎగదోసి మన మీదకి చర్య చేశారు. ఏమిటంటే, యుద్ధం కనుక జరిగితే ఎంత లేదన్నా కానీ కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ ప్రకారం మరి అంత ఖర్చు అయితే మనం ఆర్థికంగా వెనకబడతాము. వాడి దగ్గర ఏం లేదు, పాకిస్తాన్ దగ్గర ఏం లేదు, పోయేది లేదు, ఊరికనే ఆడిస్తా ఉంటాడు. ఆ క్రాస్ బార్డర్ ఫైరింగ్ కొంచెం కొంచెం చేస్తా ఉంటాడు. కానీ భారతదేశం అలా కాదు. ఎందుకంటే భారతదేశం కనుక చేస్తే, మనకి గత యుద్ధాలని కనుక చూస్తే ఇది 5వ యుద్ధం వస్తే, ఒకవేళ ఇప్పటికే 4 యుద్ధాలు జరిగినాయి కార్గిల్ తో సహా. మరి ప్రతి దాంట్లోనూ కూడా మనం ఏమిటంటే, వాడు దాడి చేసిన తర్వాత ప్రతి దాడి చేయటమే మన లక్ష్యం. అయితే పాకిస్తాన్ తలంపు ఎలా ఉంటుందంటే, ఏదో రకంగా భారతదేశాన్ని రెచ్చగొట్టి, భారతదేశమే కనుక ముందల కనుక అటాక్ చేస్తే ఈ బ్లేమ్ ని ప్రపంచ దేశాలన్నీ గమనిస్తాయి. అప్పుడు దానికి సమాధానం నేను ఇచ్చాననే భ్రమలో ఉన్నాడు. కానీ అందుకోసమే మన భారత సైన్యాలు ఎంత తెలివిగా చేసినాయి అంటే, ఏమాత్రం సివిలియన్స్ గాని, రక్షణ స్థావరాలను గాని, ఆర్థిక స్థావరాలను గాని లెక్క పెట్టుకోకుండా కేవలం టెర్రరిస్ట్ మూకల్నే వీళ్ళు దాడి చేశారు. అంటే ఏంటంటే, భారతదేశం చెప్పిందే చేస్తుంది, చేసేదే చెప్తుంది. ఇప్పటికి ఆ పుల్వామా దాడి జరిగిన రోజు నుంచి చెప్తున్నారు, మేము ప్రతీకారం తీసుకుంటాము, తీసుకుని చూపించారు. ఇది భారతదేశం యొక్క ఔన్నత్యం. అదే కాక మన ప్రధానమంత్రి నుంచి, రక్షణ మంత్రి నుంచి, ఆ తరువాత మన ఇతర మంత్రులు అందరూ కూడా వీళ్ళు ఒకటే మాట చెప్పారు, చేస్తాము, ప్రజలకి ఖచ్చితంగా ఈ భరోసా ఇచ్చారు. ఇచ్చిన భరోసాని నిలుపుకున్నారు. అంటే ఈ పరిస్థితి సార్, గతంలోకి ఇది కొంత భిన్నంగా మాట్లాడుతున్నారు. అంటే పిఓకేని క్రాస్ చేసి ఇంకా పాకిస్తాన్ భూభాగంలో కూడా ఉన్న ఉగ్రవాద స్థావరాల పైన పూర్తిగా, అంటే లక్ష్యాలని ఛేదించారు అనేది. అవునండి, వీళ్ళు చేసింది ఏంటంటే, లక్ష్యాలని ఛేదించడం అంటే కొంతవరకు ఎలిమినేట్ చేశారు. ఎందుకంటే టెర్రరిస్ట్ మూకలు వాళ్ళు ఒకే చోట కాన్సన్ట్రేటెడ్ గా ఉండరు. ఎప్పుడైతే ఈ 10-15 రోజులు మట్టి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయో, వాళ్ళు కూడా కొంత అలర్ట్ అయ్యి వాళ్ళు కూడా కొన్ని చోట్ల సర్దుకున్నారు. మిగిలిపోయిన వాళ్ళ